శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియో అయితే మహారాష్ట్రలో నాసిక్ జిల్లాలో కొలువై ఉన్న సప్తశృంగి అమ్మవారి గుడి గురించి చాలామంది అయితే అడుగుతున్నారండి. ఎలా వెళ్ళాలి, ఎట్నుంచి వెళ్ళాలి, అమ్మవారి విశిష్టత ఏంటి అనే విషయం గురించి చాలామంది అడుగుతున్నారు. మేమైతే షిరిడి వెళ్ళామండి. షిరిడి నుంచి సప్తశృంగి అమ్మవారి గుడి అయితే 138 కిలోమీటర్లు అయితే వస్తుందండి. మేమైతే ఇలాగ మొత్తం 16 మెంబర్స్ వెళ్ళాం కదా, ఫ్యామిలీ మొత్తం. మేమైతే ఒక క్యాబ్ బుక్ చేసుకొని, అంటే మినీ వ్యాను బుక్ చేసుకొని మేమైతే వెళ్ళామండి. మేము 2 ట్రిప్పులు వేసామండి. ఒకటేమో సప్తశృంగి అమ్మవారి గుడి, అట్నుంచి మేము నాసిక్ త్రయంబకేశ్వర స్వామి జ్యోతిర్లింగం గుడికి అయితే వెళ్ళామండి. ఇంకా మేమైతే అందరం అయితే ఇలా స్టార్ట్ అయిపోయాము. ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది కూడా పూర్తిగా గైడెన్స్ ఇవ్వడానికి మనకి రాజు అన్న అనే గైడ్ ఉన్నారండి. ఆయన అయితే మన తెలుగు వాళ్ళందరికీ చాలా చక్కగా వివరంగా చెప్తున్నారండి. ఆయన ట్యాక్సీ బుక్ చేసినా బుక్ చేసుకోకపోయినా మనకైతే అన్ని వివరాలు చెప్పి చక్కగా పంపిస్తున్నారండి. మీకు కూడా కావాలంటే కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ అవ్వచ్చు వెళ్ళేవాళ్ళు. ఇంకా అమ్మవారి కథ గురించి తెలుసుకోవాలంటే అమ్మవారు ఇక్కడ స్వయంగా వెలిసారంటండి చాలా సంవత్సరాల క్రితము కూడా. ఇంకా ఆ కథ గురించి పూర్తిగా తెలుసుకునే ముందు ఇప్పుడు మనమైతే వచ్చేసాము అమ్మవారి గుడి దగ్గరికి. ఇదైతే మొత్తం టోటల్ గుడి వ్యూ అండి. ఇక్కడ మ్యాప్ రూపంలో ఇలాగ చక్కగా చిత్రీకరించారు, చూడడానికి చాలా బాగుంది. మేమైతే ఈ కింద కార్ పార్కింగ్ ఏరియా వరకు వెళ్ళలేదు. పైన ఘాట్ రోడ్ దగ్గర వ్యాన్ ఆపారు. మేము ఇక్కడికి వచ్చేసి టోకెన్స్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ మనం పైకి వెళ్ళాలంటే మెట్ల మార్గము ఉంది, అలాగే రోప్ వే కూడా ఉందండి. మేమైతే రోప్ వేకి వెళ్ళాము. ఒక పర్సన్కి 60 రూపీస్ అండి. అంటే వెళ్ళడానికి 60, రావడానికి 60, మొత్తం 120 రూపీస్ అనమాట, అప్ అండ్ డౌన్ కలిపి. ఇలాగ మేము ఒక పర్సన్కి 120 రూపీస్ చెప్పిన మేము టికెట్స్ తీసుకొని ఇంకా వెళ్తున్నాము. ఇక్కడైతే వీళ్ళు చెక్ చేస్తారనమాట. ఫస్ట్ మనకు చెక్ చేసి మనకి లోపల పంపిస్తారు. అసలు మేము వెళ్తుండగానే మాకు చాలా ఎగ్జైట్మెంట్గా ఉంది. అసలు అమ్మవారు ఎలా ఉంటారు ఏంటి అని. ఇక్కడైతే చక్కగా అమ్మవారి చిత్రపటం కనిపించింది. చక్కగా ఆమెను చూసి నమస్కరించుకొని ఇంకా పైకైతే బయలుదేరాము. ఇంకా మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాము. ఈలోపు మా బుడ్డి అంతా వచ్చేసారనమాట. ఇంకా వాళ్ళ టికెట్ వెరిఫికేషన్ అయిపోయింది. ఇంకా మేమైతే అక్కడ లోపలికి వెళ్తున్నాము. ఇక్కడంతా కూడా చాలా, అంటే అసలు ఎలా ఉందంటే ఒక ఎయిర్పోర్ట్ అట్మాస్ఫియర్ కనిపించిందండి నాకైతే మాత్రం పర్సనల్గా. కానీ చుట్టూ 7 కొండల మధ్యలో అమ్మవారు ఉంటుందండి. 7 కొండలు. అసలు ఎంత పైకి వచ్చామంటే ఈ చుట్టుపక్కల ప్రదేశం అసలు ఎంత బాగుందంటే నాకు అసలు అక్కడే ఉండాలనిపించింది. అమ్మ కూడా అంటే అంత బాగుందండి. ఇంకైతే ఇలా స్టెప్స్ వైజ్గా ఉంటుంది రోప్ వే ఎక్కడానికి. మొత్తం 6 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఒక్కొక్క కంపార్ట్మెంట్లో 10 మెంబర్స్ పడుతున్నారు. ఇంకా మొత్తం కంప్లీట్ అయ్యాక ఇంకా మొత్తం ట్రైన్ మొత్తానికి ఒక 60 మెంబర్స్ పడతారండి. ఇంకా ఇలాగ పైకి తీసుకెళ్ళిపోతారు. ఒక 3 మినిట్స్లో పైకి వెళ్ళిపోయాము. లక్కీగా మేము వెళ్ళిన రోజు అంత ఎక్కువ క్రౌడ్ లేదండి, కొంచెం తక్కువగానే ఉన్నారు జనం అయితే. నార్మల్గా అయితే ప్రతిరోజు కూడా చాలా, అంటే చాలామంది ఉంటారంట. మేము వెళ్ళింది శుక్రవారం. యాక్చువల్గా మేము గురువారం వెళ్దాం అనుకున్నాము. బట్ అయితే గురువారం ఎందుకో తెలియదు ఇంకా ఆగిపోయాము. ఇంకా గురువారం బాబా దర్శనం చేసుకొని ఇంకా శుక్రవారం అయితే ఈ 2 గుళ్ళు చూసుకుందామని మేము ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాము. ఇంక ఇక్కడికి వచ్చేప్పటికి కరెక్ట్గా మాకు 10 అయిందనమాట. ఇంకా మేము టికెట్స్ తీసుకొని రోప్ దగ్గరికి వచ్చేప్పటికి 20 అయింది. అసలు ట్రైన్ అలా వస్తుంటేనే భలే ఎగ్జైట్మెంట్గా ఉంది. మేమైతే ఇంక అందరం అలా చూస్తూ ఉన్నాం అనమాట. చాలా స్లోగా వస్తుంది. వెళ్ళడం అయితే ఓకే, బట్ అయితే రావడానికి మాత్రం కొంచెం స్లోగా వస్తుంది. చాలా పైకి ఉందండి, అసలు నిట్ట నిలువుగా ఉంది. చూడ్డానికి అయితే మాకు అసలు భలే అనిపించింది. ఇంకా అయితే మేము వచ్చాక మేమైతే ట్రైన్ ఎక్కేసి అయితే పైకి వెళ్ళాము. లైఫ్లో ఒక్కసారైనా సరే వెళ్ళాలండి ఈ అమ్మవారి దగ్గరికి. అసలు ఎంత పాజిటివ్ వైబ్స్ ఉన్నాయంటే పైకి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుంటుంటే చాలా ప్రశాంతంగా ఉంది. మంచి పాజిటివ్ వైబ్స్ ఉన్నాయండి. చాలామంది కూడా నన్ను ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టాక ఎంతమంది అడిగారో ఎలా వెళ్ళాలి, ఎట్నుంచి వెళ్ళాలి అని చెప్పేసి. ఈ వీడియోలో అయితే నేను మీకు చెప్పాను కదండి. టోటల్ మొత్తం ఇలాగా ఉంటుంది మనకి. నేను గైడ్ నెంబర్ కూడా ఇచ్చాను కదా, ఆయనకు ఒకసారి కాల్ చేస్తే మీకు దగ్గరుండి తీసుకెళ్తారు. ఇంకా మేము మాట్లాడుకుంటూనే ఉన్నాము. ఇంకా వచ్చేసింది ట్రైన్ అయితే. ఇంకా అందరం కూడా ఎక్కేద్దామని చెప్పేసి రెడీ అయ్యామన్నమాట. ఒక్కొక్కరు ఒక కంపార్ట్మెంట్లో కూర్చున్నాము. మొత్తం 10 మెంబర్స్ అనమాట. అసలు ఇది ఎలా పైకి వెళ్తుంటే భలే అనిపించింది మాకైతే. ఇంకా పైన కంపార్ట్మెంట్లో మా వాళ్ళు కూర్చున్నారు, కింద అయితే మేము కూర్చున్నాము. మీలో ఎవరైనా ఎల్లుంటే కనుక కామెంట్ చేయండి తప్పకుండా. ఇంకా ఈ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అనేది నాకైతే చాలా బాగా అనిపించిందండి. అలా పైకి వెళ్తుంటే చుట్టుపక్కలంతా కూడా సైడ్స్ అసలు చూడండి ఎంత పైకి వచ్చామో. పైనుంచి కిందకి అవన్నీ ఎలా కనిపిస్తున్నాయో. చుట్టూ కొండల మధ్యలో లోపల గుహలాగా ఉందండి అమ్మవారి గుడి అయితే. చాలా స్టెప్స్ మార్గంలో కూడా మనం వెళ్ళొచ్చు. మొత్తం 150-400 స్టెప్స్ ఉంటాయంటండి. ఇంకా మేము ఇలా మాట్లాడేలోపే పైకి వచ్చేసాము. ఇంకా ఇలా మమ్మల్ని డ్రాప్ చేసి వెళ్ళిపోయింది. ఇంకా పైకి వచ్చాము. కానీ ఇక్కడ మాత్రం
కోతులు బాగా ఉన్నాయండి. వెళ్ళే వాళ్ళు జాగ్రత్తగా వెళ్ళండి. ఫుడ్ ఏది కూడా మన చేతిలో కనిపించినా లాగేసుకుంటున్నాయి. మన ఫుడ్ అనేది కనిపించకుండా అసలు మనం ఏం తీసుకెళ్ళకూడదండి. ఇంకా నార్మల్గా వెళ్తే బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే మా పిల్లల మీద కూడా ఎక్కేసింది కోతి. అసలు చాలా కొంచెం భయం అనిపించింది. అదొక్కటి కొంచెం డిస్టర్బెన్స్ అనిపించింది. కానీ అమ్మవారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చూసారా పైనుంచి ఎంత పైకి వచ్చామో మనం. ఇంకా ఆ రోజు అమ్మవారి శుక్రవారం కదండి. అప్పుడే పూలమాల వేస్తున్నారు. అప్పుడే పూజ అయినట్టుంది. ఇంకా మేము ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది దర్శనానికి కూడా, ఎక్కువ టైం పట్టలేదు. చిన్న గుడిలా అనిపిస్తున్నా సరే లైన్స్ ఎక్కువ పెట్టారు. అసలు చాలాసేపు అసలు అమ్మవారిని అలా చూస్తూ వెళ్తూ ఉన్నాము. చాలా బాగా అనిపించింది. ఇదంతా చెప్తున్నావు కానీ అమ్మవారి కథ గురించి చెప్పట్లేదు అనుకుంటున్నారా? ఇప్పుడు మనం అమ్మవారి కథలోకి వెళ్ళిపోదామండి. అమ్మ చూసారా అసలు ఎంత బాగున్నారో, చూస్తుంటే అసలు అలా ఉండిపోవాలనిపించింది నాకైతే. అమ్మవారు దసరా నవరాత్రి పర్వదినాల్లో మహానవమి రోజున అమ్మవారు దాల్చిన అవతారం మహిషాసురమర్దిని అవతారం. ఈ అలంకరణతో సర్వశోభాయమానంగా అమ్మవారి దర్శన భాగ్యం లభించే వనిక్షేత్రంలో వెలసిన సప్తశృంగి మాత ఆలయం. మహారాష్ట్రలోని వని పర్వతంపై వెలసిన సప్తశృంగి మాత స్వయంభూగా వెలిసింది. లోకరక్షణకై ఆమె ఈ భూమిపై వెలిసిందని పురాణాల ద్వారా తెలుస్తుంది. మహారాష్ట్రలో కొలువైన 3 ప్రసిద్ధ శక్తిపీఠాలలో అర్ధపీఠమైన సప్తశృంగీదేవి ఆలయం ఒకటి. సప్తశృంగీదేవి అభిష్టసిద్ధి ప్రదాయినిగా, భక్తుల కోరికలు తీర్చే కల్పవల్లిగా విరాజిల్లుతుంది. ఇది నాసిక్ పట్టణానికి సుమారు 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ దివ్యక్షేత్రం సహ్యాది పర్వత శ్రేణిలో ఒక కొండపై ఉన్నది. ఈ శక్తిపీఠం సముద్ర మట్టానికి 4,800 అడుగుల ఎత్తులో ఉంది. ఈ శక్తిపీఠానికి ఒకవైపు లోతైన లోయ, మరోవైపు చుట్టుపక్కల పచ్చగా ఆహ్లాదకరంగా అలంకరించే ప్రకృతి అందాలతో ఎత్తైన పర్వతాలున్నాయి. ఇక్కడ నిలబడి చూస్తే దేవీమాత ఆలయం మనల్ని ఆహ్వానిస్తున్నట్లు కనబడుతుంది. ఈ మహాశక్తిపీఠం వెనుక ఓ పురాణగాథ ఉంది. మరి ఆ విశేషాలేంటో, ఈ శక్తిపీఠం యొక్క మహిమలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాము. దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయడానికి దేవి అనేక రూపాలలో అవతరించింది. మహిషాసురుడు, చండాముండ, సింబ, నిశుంబ వంటి తదితర రాక్షసులను వధించడానికి ఆదిశక్తి మహిషాసురమర్దిని చాముండ, చండిక, దుర్గా, కౌసకి వంటి అవతారాల్లో అవతరించి శాంతిధామని స్థాపించిందని స్కంద మార్కండేయ దేవి భాగవతాల్లో ప్రముఖంగా పేర్కొనడం జరిగింది. అలా మహిషాసురుడు, భీమాసురుడు తదితర రాక్షసులను వధించడానికి సప్తశృంగి మాత వెలసిందని పురాణాల ద్వారా అవగతం అవుతుంది. మన దేశంలోని అత్యంత శక్తివంతమైన శక్తిమాత ఆలయాల్లో ప్రముఖంగా విరాజిల్లుతున్న ఆలయం సప్తశృంగి మాత ఆలయం. ఈ దివ్యక్షేత్రం భక్తులకు ఒక మనోహరమైన అనుభూతిని కలిగిస్తుంది. భక్తులకు మధురానుభూతులను కలిగించే ఈ దివ్యక్షేత్రం 7 పర్వత భక్తుల మేలు కలయిక కావడం వల్ల ఈ క్షేత్రాన్ని సప్తశృంగి అని పిలవడం జరుగుతుంది. అంటే 7 కొండల కలయికతో ఉన్న ఈ కొండని ఉండడం వల్ల సప్తశృంగి, అంటే సప్త అంటే 7 కదా, అందుకే అమ్మవారికి సప్తశృంగి అమ్మవారు అని పిలవడం జరుగుతుందటండి. మహిషాసురుడి ఆగడాల నుండి విముక్తి పొందడానికి సకల దేవతలు దేవీమాతను వేడుకొన్నప్పుడు దేవీమాత సప్తశృంగి రూపంలో ప్రత్యక్షమైంది. పురాణాల ప్రకారం ప్రపంచంలో మొత్తం 108 శక్తిపీఠాలున్నాయి. అందులో ఎక్కువ శాతం మహారాష్ట్రలో ఉండటం విశేషం. మహారాష్ట్రలో ఉన్న 3.5% శక్తిపీఠాలను అర్ధశక్తిపీఠాలుగా భావిస్తున్నారు. మహారాష్ట్రలోని శక్తిపీఠాల్లో తప్ప ప్రాచీన హిందూ తాళపత్రాల్లో ఏ ఇతర ప్రాంతాల్లోనూ అర్ధశక్తిపీఠం ఉన్నట్లు పేర్కొన్న దాఖనాలే లేవు. ఈ శక్తిపీఠంలోని దేవిని బ్రహ్మస్వరూపినిగా కూడా పిలువబడుతున్నది. బ్రహ్మదేవుడి కమండలం నుంచి ఆవిర్భవించిన గిరిజా మహానంది దేవి ఈ సప్తశృంగి రూపంలో ఉంటుందని భక్తుల విశ్వాసం. సప్తశృంగి దేవిని మహాకాలుడు, మహాలక్ష్మి, మహాసరస్వతిలుగా సంయుక్త రూపమే సప్తశృంగి దేవి అని భక్తులు పూజిస్తుంటారు. నాసిక్లోని తపోవనానికి సీతారామ లక్ష్మణులు విచ్చేసినప్పుడు ఈ పీఠాన్ని సందర్శించారట. పురాణగాథ ప్రకారం పూర్వం భీమాసురుడనే రాక్షసుడు దేవతలను, మునులను తీవ్రంగా హింసించడం మొదలుపెట్టాడట. అనంతరం దేవలోకంలో దేవతలను హింసించి వారి లోకాన్ని అపహరించాడట. దేవతలు భీమాసురుడి ఆగడాలు భరించలేక
మార్కండేయ మహర్షిని ప్రార్థించగా శక్తిమాత 7 రూపాల కలయికైన సప్తశృంగి మాతగా అవతరించి భీమాసురుడిని మట్టుపెట్టి లోకానికి శాంతి సౌఖ్యాలు అందించిందట. అప్పటి నుంచి సప్తశృంగి మాత ఈ క్షేత్రంలోనే కొలువైనట్లు పురాణాల ద్వారా తెలుస్తుంది. స్థానికులు చెప్పే కథనాల ప్రకారం ఇక్కడ ఒకానొకప్పుడు తేనెపట్టును ఛేదించాలని ప్రయత్నించిన ఓ వ్యక్తి ఈ విగ్రహాన్ని మొట్టమొదటగా చూశాడట. సప్తశృంగీదేవి పీఠం 8 అడుగుల ఎత్తు ఉంటుంది. మహిషాసుడి మర్దన కోసం వివిధ దేవతలు ఇచ్చిన ఆయుధాలు ఇక్కడి దేవికి ఉన్న 18 హస్తాలతో అలలారుతుంటాయి. వాటిలో ఆ పరమేశ్వరుడు త్రిశూలం, విష్ణు చక్రాయుధం, వరుణుడి శంకువు, అగ్ని జ్వాలాయుధం, వాయువు, విల్లు బాణాలు, ఇంద్రుడి వజ్రాయుధం, యమదండం, దక్ష ప్రజాపతి, స్ఫటికమల్ల, బ్రహ్మకమండలం, సూర్యకిరణాలు, కలస్వరూప్తి కత్తి, క్షీరసాగరుడి హారం, కుండలం, కంకణం, విశ్వామిత్రుడి పరుసు మరియు ఆయుధం ఇక్కడి దేవి చేతుల్లో అలలారుతుంటాయట. సప్తశృంగీదేవి ఆలయానికి వెళ్లే మార్గంలో 472 మెట్లు ఉంటాయి. చైత్ర అశ్విని నవరాత్రుల్లో ఇక్కడ ఉత్సవం జరుగుతుంది. చైత్రమాసంలో దేవీ దరహాస వదనంతో ఉండగా నవరాత్రుల్లో రుద్ర రూపంలో ఉంటుందని చెబుతుంటారు. పర్వతంలో 108 చిన్న ముడుగులు ఉన్నాయి. ఇవి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాల సౌందర్యాన్ని ఇనుమడింప చేస్తుంటాయి. సప్తశృంగీదేవి ఆలయానికి దగ్గరలో ముంబై లేదా పూణే విమానాశ్రయాలున్నాయి. ఇక్కడి నుంచి మీరు నాసిక్ పట్టణానికి బస్సు లేదా ప్రైవేట్ వాహనాల్లో వెళ్ళవచ్చు. అన్ని ముఖ్యమైన నగరాలతో నాసిక్ రైలు మార్గం ఉంది కాబట్టి ఇక్కడికి రైలు ప్రయాణం చాలా సులువైన మార్గం. నాసిక్కు 65 కిలోమీటర్ల దూరంలో సప్తశృంగి పర్వత శ్రేణి ఉంది. ఇక్కడికి చేరుకోవడానికి మీరు మహారాష్ట్ర రోడ్డు రవాణా బస్సును లేదా ప్రైవేటు వాహనాన్ని ఉపయోగించుకోవచ్చు. అమ్మవారు చాలా శక్తివంతమైన అమ్మవారండి. అమ్మవారి కథ గురించి పూర్తిగా తెలుసుకున్నాం కదా. అసలు చాలా మహిమలు, చాలా శక్తితో కలిగిన ఉన్న అమ్మవారండి. స్వయంగా వెలిశారు అమ్మవారు. చాలా ప్రసిద్ధిగాంచిందండి తల్లి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. అమ్మవారి గురించి తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. చూసిన వాళ్ళందరూ కూడా అమ్మవారి గుడికి వెళ్ళిన వాళ్ళు కూడా కామెంట్ చేయండి. అమ్మవారి గురించి ఎంతమందికి తెలుసో మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. శ్రీ మాత్రే నమః.